హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వియాకి బటర్ఫ్లై థీమ్ షూట్ చేస్తున్నాం. బటర్ఫ్లై చేతిలో పట్టుకోవడానికైతే చాలా తంటాలు పడ్డాను. చూడండి మీరే, అస్సలు వదలట్లేదు, అలానే పట్టుకొని ఉంది. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసి పేపర్తో స్టార్ షేప్ కట్ చేసి ఇలా అయితే సెట్ చేసాము. మెల్లిమెల్లిగా నిద్రలేస్తోంది వియా. ఈ షూట్ కూడా ఏప్రిల్ 22 రోజే తీసాము. ఒక షూట్ కాగానే ఇంకోటి కంటిన్యూ తీస్తూనే ఉన్నాము. మా అదృష్టమో ఏమో కానీ వియా అయితే ఎక్కువగా ఏడవలేదు, చాలా బాగా సపోర్ట్ చేసింది. హెడ్ బ్యాండ్ అయితే చాలా రఫ్ ఉంది, అది ఎక్కడ గుచ్చుకుంటుందేమో అని చాలా భయమేస్తుంది. బటర్ఫ్లై థీమ్ షూట్ అయిపోయాక అవి అన్నీ తీసేసి ఇలా కొన్ని పిక్చర్స్ అయితే తీస్తున్నాము. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే వియాకి షూట్స్ చేస్తున్నప్పుడు తప్ప ఎప్పుడు ఫ్రాక్స్ అయితే వేయను, ఓన్లీ కాటన్వే ఎక్కువ వేస్తుంటాను. ఎందుకంటే ఫ్రాక్స్ న్యూ బర్న్ బేబీస్కి కంఫర్ట్గా ఉండవు. వెనుక సైడ్ జిప్, ముందు క్లిప్స్, ఇవి బేబీ స్కిన్కి కుచ్చుకోవడం వల్ల టోటల్ రెడ్డిష్ అయిపోతుంది. ఇప్పటి వరకు వియాకి ఎవ్రీ మంత్ షూట్, ఇంకా 100 days షూట్ కూడా చేశాము. ఇన్ని షూట్లలో మాకైతే ఇప్పుడు ఎక్కువ సతాయించలేదు తను. ఇక ముందు ముందు చూడాలి ఎలా ఉంటుందో, అలానే కోఆపరేట్ చేస్తుందో లేదో. Thank you for watching this video. Please like, share and subscribe our channel.